ఏం సార్? అది ఒకవేళ పేమెంట్ పే చేసి తీసుకుందాం అంటే అది తక్కువ ప్రైస్ కాదు, చాలా ఎక్కువ. ప్రైస్ ఎక్కువ ఉంది అది. ప్రైస్ చాలా ఎక్కువ. సో అయితే అర్థమైంది కదా మీకు? అర్థమైందిలేండి. ఓకే. ఓన్లీ మీడియం లో కాంపిటీషన్ ఉన్నాయో తీసుకోవాలి వర్డ్స్ అది. అవును. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే సెర్చ్ కన్సోల్ అనమాట. ఓకే. సో ఈ సెర్చ్ కన్సోల్ అనేది ఏం చేస్తుంది అంటే, సో ఇప్పుడు మన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ యొక్క హెల్త్ చెక్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో వెబ్సైట్లో ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే, సో ఆ వెబ్సైట్లో ప్రాపర్గా రీడైరెక్ట్ అవుతుందా లేదా, మన వెబ్సైట్ సెక్యూర్గా ఉందా లేదా, ఓకేనా, సో మన వెబ్సైట్ ప్రాపర్గా రెస్పాండ్ అవుతుందా లేదా, సో ఇదంతా కూడా ఏంటంటే ఈ సెర్చ్ కన్సోల్లో తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఏంటంటే ఇప్పుడు మన వెబ్సైట్ అనేది, మన వెబ్సైట్ని క్రాల్ చేయాలన్నా, ఇండెక్స్ చేయాలన్నా, తర్వాత రిజల్ట్స్ చూపించాలన్నా, ఓకేనా, సో ఇదంతా కూడా ఏంటంటే మన వెబ్సైట్ ఉందని చెప్పేసి మనం గూగుల్కి అనేది చెప్పాలన్నమాట. ఓకేనా? సో గూగుల్కి మనం చెప్పడం, మనకి గూగుల్కి తెలియదు కదా. ఓకేనా? సో మనం గూగుల్కి చెప్తేనే కదా మన వెబ్సైట్ ఉంది అని చెప్పేసి వెబ్సైట్ని క్రాల్ చేసేది. ఓకేనా? సో మన వెబ్సైట్ ఉంది అని చెప్పేసి మనం గూగుల్కి చెప్పాలన్నమాట. సో అప్పుడు వచ్చేసి వెబ్సైట్లోకి వచ్చేసి క్రాల్ చేస్తుంది అనమాట. క్రాల్ చేసి ఇండెక్స్ చేస్తుంది. ఓకేనా? సో అప్పుడు మనకి ర్యాంకింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నట్టు. ఓకేనా? సో ఒకవేళ మనం గూగుల్ సబ్మిట్ చేయకపోయినా సరే, సో అది ఎప్పుడో ఒక 10 డేస్కో 7 డేస్కో లేదంటే 1 మంత్కో, ఓకేనా, సో లేదంటే ఒక 15 డేస్కో ఇట్లా వచ్చేసి అది ఆటోమేటిక్గా క్రాల్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా? సో మనం చెప్తే ఏంటంటే ఒక 24 అవర్స్ 44 అవర్స్లోనూ మనం గూగుల్ అనేది క్రాల్ చేస్తాయి అనమాట. ఓకేనా? సో మన వెబ్సైట్ డిజైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే గూగుల్కి సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ కన్సోల్ అని చెప్పేసి టైప్ చేసుకున్నాం అనమాట. సో సెర్చ్ కన్సోల్ అని చెప్పి టైప్ చేసుకున్న తర్వాత సో అది ఓపెన్ చేసుకోండి ఒకసారి. సో ఇది వచ్చేసి గూగుల్ సెర్చ్ కన్సోల్ అనమాట. ఓకే. సో ఇక్కడ స్టార్ట్ నౌ ఉంది కదా, సో స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. ఓకే సార్, రికార్డ్ చేస్తున్నారా? ఇది చేస్తున్నాను. ఓకే. సో ఇది వచ్చేసి సెర్చ్ కన్సోల్ అనమాట. ఓకేనా? సో ఆల్రెడీ వేరేది ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ని సబ్మిట్ చేస్తున్నాను నేను. ఓకేనా? సో ఈ వెబ్సైట్ ఉంది కదా, సో దీనికి ఇక్కడ వచ్చేసి సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా మీకు. ఓకేనా? సో ఈ సెర్చ్ బార్లో మనం ఏం చేయాలంటే, సో దాని మీద సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి వెబ్సైట్ లింక్ అనేది పేస్ట్ చేయాలన్నమాట. సో పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకేనా? ఓకే. URL నాట్ ఇన్ ప్రాపర్లీ. URL ఇన్స్పెక్షన్ ఉంది, సో దాని మీద ట్రై చేద్దాం వస్తుంది. సో ఇక్కడ URL ప్రిఫిక్స్ ఉంది కదా, సో డొమైన్ తర్వాత URL ప్రిఫిక్స్ అని ఉంది కదా. ఓకే. సో ఇక్కడ వచ్చేసి వీటిని ఇక్కడ వచ్చేసి మనం ఏం సబ్మిట్ చేస్తామని అంటే సబ్ డొమైన్స్ ఉంటాయి కదా. సో సబ్ డొమైన్స్ ని ఇక్కడ డొమైన్స్ సబ్మిట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో సబ్ డొమైన్ అంటే ఏంటి సార్? సబ్ డొమైన్ అంటే ఏంటి? సబ్ డొమైన్ అంటే నార్మల్ ఏమంటారు, ప్రాక్టీస్ చేస్తాం అనమాట. సో అవి సర్వర్లో ఉండవు అన్నట్టు. ఓకేనా? సర్వర్లో లేకుండా నార్మల్గా ఓన్లీ ఒక టెంప్లెట్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో ఆ టెంప్లెట్ని మనం ఏమంటాం అంటే డొమైన్ అంటాం అనమాట. సబ్ డొమైన్ అంటాం.
ఓకే. ప్రాక్టీస్ చేయడం ఏంటి? మనం ప్రాక్టీస్ చేయడానికి డొమైన్ తీసుకుంటాం అదా? ఆ! ఆహా! ఓకే. ఇప్పుడు నేను ఇచ్చింది మీకు మెయిన్ డొమైన్. ఓకేనా? సో, ఆహా! అది గాకుండా దానికి సెపరేట్‌గా ఉంటాయన్నమాట నార్మల్‌గా. హుహు. ఓకేనా? సో, ఏందంటే జస్ట్ 1 మంత్, 2 మంత్స్ లేదంటే 3 మంత్స్ ఇట్లా మాత్రమే వర్క్ అవుతాయి. తర్వాత వర్క్ అవ్వవన్నట్టు. హుహు. వాటిని మనం సబ్ డొమైన్స్ అంటాం అన్నట్టు. ఓకే. అవి ఎంత అవుతాయి సార్? సబ్ డొమైన్ తీసుకోవాలంటే ఎంత అవుతాయి? ఫ్రీగా వస్తాయి సార్. మనం మెయిన్ డొమైన్ ఒకటి కొన్నాం అనుకోండి. ఆ! సో, ఆ మెయిన్ డొమైన్‌లో మనకి ఫ్రీగా వస్తాయన్నమాట. అది. హుహు. ఫ్రీగా మరి మనం క్రియేట్ నేను చేసుకోవచ్చు. డొమైన్ తీసుకున్నా కదా! ఆ! నాకేం రావా అట్లా? ఎట్లా? కంపెనీ ఏంది మీది? అది హోస్టింగర్. హోస్టింజరా? హోస్టింగర్. హోస్ట్ గెటరా? హోస్టిగేటర్ కాదు హోస్టింగర్. ఓకే. ఆ హోస్టింజర్‌లో ఉంటాయి ఆప్షన్ అక్కడ. సబ్ డొమైన్స్ అని చెప్పేసి డొమైన్స్‌లో సబ్ డొమైన్స్ అని చెప్పేసి ఉంటదనమాట. సో, దాంట్లోకెళ్ళి మనం క్రియేట్ చేసుకోవాలన్నట్టు. హుహు. ఓకేనా? ఓకే. సో, ఇక్కడొచ్చేసి యూఆర్ ఆఫ్ ప్రిఫిక్స్ ఉంది కదా! సో, హ్మ్. ఇక్కడొచ్చేసి యూఆర్ఎల్‌ని సబ్మిట్ చేయండి. ఓకే. సో, ఎప్పుడు కూడా ఇక్కడ ఏందంటే మెయిన్ ఏదైతే డొమైన్ ఉంటదో సో, ఆ డొమైన్ మాత్రమే ఇక్కడ మనం సబ్మిట్ చేయాల. అది కాపీ చేసుకోవాలి అంతే. కాపీ చేసి పేస్ట్ చేయాలి. సో, అట్లా కాకుండా ఇక్కడ మనకి ఇది ఉంది కదా! సో, ఇది సైడ్‌లలో సర్వీసెస్ అని, అబౌట్ అస్ అని ఇట్లా వస్తుంటాయి అప్పుడప్పుడు. హ్మ్. ఓకేనా? సో, ఇట్లా ఉన్నప్పుడు మీరు సబ్మిట్ చేయకూడదు. ఓకేనా? సో, హుహు. ఇది రిమూవ్ చేసేసి సో, ఓన్లీ డాట్ ఇన్, డాట్ కామ్, డాట్ డాట్ ఇన్ ఇట్లా ఏవైతే ఉంటాయో సో, హ్మ్. అంతవరకు మాత్రమే మనం సబ్మిట్ చేయాలన్నట్టు. హుహు. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంటిన్యూ ఉంది కదా! సో, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో, ఇట్లా వస్తది. ఓకేనా? సో, హ్మ్. ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా చెక్ చేయండి. ఓకే. సో, ఓకే. ఇట్లా చెక్ చేసినప్పుడు సో, ఇక్కడ మనకి ఒక హెచ్టీఎంఎల్ ట్యాగ్ అని చెప్పేసి ఒకటి ఉంటది. హ్మ్. సో, దీని మీద క్లిక్ చేయండి. సో, ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇది ఏదైతే ఉందో సో, ఇక్కడ కాపీ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, హ్మ్. దీన్ని కాపీ చేసుకోండి. ఓకే. హ్మ్. సో, ఓకే. దీన్ని కాపీ చేసుకొని మనం ఏం చేయాలంటే డైరెక్ట్ వర్డ్‌ప్రెస్‌లోకి వెళ్ళిపోండి. హ్మ్. ఓకే. సో, హ్మ్. వర్డ్‌ప్రెస్‌లోకి వెళ్ళిన తర్వాత సో, ఇక్కడ మనకి థీమ్ ఫైల్ ఎడిటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటది. ఇక్కడ ఉండేది. ఓకే. సో, నో ప్రాబ్లమ్. ఇక్కడొచ్చేసి మనకి యూఏఈ అని కనిపిస్తుందా? సో, ఇక్కడ హెడర్ ఉంటది కదా! సో, హ్మ్. ఇట్లా లేకపోతే ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ వెళ్ళండి. సో, ఇక్కడికెళ్ళిన తర్వాత ప్లగిన్స్‌లో యాడ్ ప్లగిన్ ఉంది కదా! సో, యాడ్ ప్లగిన్ మీద క్లిక్ చేయండి.
ఓకే. ఓకే. హుహు. ఇక్కడ మామూలుగా యాక్చువల్‌గా అయితే దీంట్లో వస్తది. సో, దీంట్లో ఇక్కడ మనకి అపియరెన్స్‌లోనే ఇక్కడ కింద లాస్ట్‌లో వస్తది థీమ్ ఫైల్ ఎడిటర్ అని. సో, ఇక్కడ హుహు. ఆప్షన్ అనేది చూపియట్లేదు. ఓకేనా. సో, హ్మ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో, ఇది వచ్చేసి హెడర్ అండ్ ఫూటర్ కోడ్ అని ఉంది కదా. సో, హ్మ్. దీన్ని ఇక్కడ డబ్ల్యూపీ కోడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా. హ్మ్. ఓకేనా. సో, ఇక్కడ ఇన్‌స్టాల్ నౌ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. హ్మ్. సో, మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి దాన్ని. ఓకే. ఓకే. హ్మ్. సో, ఇట్లా యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కోడ్ స్నిప్పెట్స్ అనేది చిప్ కనిపిస్తుందా. హ్మ్. సో, ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఫైల్ ఎడిటర్ అని వచ్చింది చూడండి. ఆ! ఓకేనా. సో, ఒకసారి దీని మీద క్లిక్ చేయండి. సో, యాడ్ ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్లో షిఫ్ట్ చేద్దాం ఒకసారి. ఓకే. హ్మ్. సో, ఇక్కడ వచ్చేసి మనకి వచ్చింది కదా. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ వచ్చేసి కోడ్ స్నిప్పెట్స్ అని ఉంది కదా. ఓకే. హ్మ్. సో, ఈ కోడ్ స్నిప్పెట్స్‌లో మనకి ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్ అని చెప్పేసి కనిపిస్తా ఉంది. హ్మ్. ఓకేనా. సో, ఓకే. హెడర్ అండ్ ఫూటర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో, హ్మ్. క్లిక్ చేసిన తర్వాత సో, కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ వచ్చేసి హెడర్ కనిపిస్తా ఉంది. తర్వాత వచ్చేసి బాడీ కనిపిస్తా ఉంది. తర్వాత వచ్చేసి ఫూటర్ కనిపిస్తా ఉంది. ఓకేనా. సో, ఇట్లా కనిపిస్తా ఉన్నాయి. ఓకేనా. సో, దీంట్లో మనం ఏం చేయాలంటే హెడర్ ఉంది కదా. సో, ఈ హెడర్ దగ్గర ఈ 1 అనే నెంబర్ ఉంది. హ్మ్. 1 అనే నెంబర్ ఉంది. సో, ఆ! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే. పేస్ట్ చేయండి. సో, ఇక్కడ ఏదైతే మీరు అక్కడ కోడ్ ఏదైతే కాపీ చేసుకున్నారో సో, ఆ కోడ్‌ని ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ సేవ్ చేంజెస్ ఉంది కదా. సో, సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. హ్మ్. ఓకేనా. సో, సేవ్ చేంజెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్ సెర్చ్ కన్సోల్‌లోకి వెళ్ళిపోండి. ఓకే. సో, వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వెరిఫై అని చెప్పి కనిపిస్తా ఉంది. సో, ఇక్కడ మీకు వెరిఫై అని చెప్పేసి కనిపిస్తా ఉంది. అవునా. హ్మ్. సో, ఇక్కడ వచ్చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో, HTML ట్యాగ్ అనేది మనము వెబ్సైట్లో లింక్ చేసినాం. అవునా. హ్మ్. సో, ఇప్పుడు ఏం చేయాలంటే డన్ అనే మీద క్లిక్ చేయండి. ఓకే. సో, ఇక్కడ చెక్ చేయండి. సో, ఇక్కడ వచ్చిందా. ఆ! ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ ఏదైనా మనం వెబ్సైట్ని చేసి పెట్టేటప్పుడు సో, ఇక్కడ mdmt.co.in ఉంది కదా. సో, దాని మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైనా పేజెస్ కానీ తర్వాత బ్లాగ్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మనం ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. హ్మ్. ఓకేనా. ఓకే. సో, ఇక్కడ ఒక బ్లాగ్ ఉంది. నేను ఓకే. సో, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ బ్లాగ్ ఉంది కదా. హ్మ్. ఈ బ్లాగ్ని మనం సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఇప్పుడు ఏదైతే మనం సబ్మిట్ చేసినామో అది మాత్రమే ఉండాలన్నట్టు. ఓకేనా. సో, ఇక దీని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ సెర్చ్ బార్ ఉంది కదా. సో, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే మన పేజ్ని మనం సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎంటర్ కొట్టండి. ఓకే. సో, URL ఈజ్ నాట్ ఆన్ గూగుల్.
ఓకే. సో మీకు మనకు తెలిసిందే కదా, మనం గూగుల్కి సబ్మిట్ చేయలేదు కదా ఇంకా వెబ్సైట్ అది పేజ్ని కానీ వెబ్సైట్ని కానీ ఇప్పటిదాకా మనం సబ్మిట్ చేయలేదు కదా. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి గూగుల్లో లేదు అని చెప్పేసి చూపిస్తా ఉంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే గూగుల్లో లేదు కదా, సో దాని లేదు కాబట్టి నేను గూగుల్కి సబ్మిట్ చేస్తాను అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రిక్వెస్ట్ ఇండెక్స్ అని ఉంది కదా, సో రిక్వెస్ట్ ఇండెక్సింగ్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇండెక్స్ చేయమని చెప్పేసి మనం గూగుల్కి చెప్పినాం అన్నట్టు. ఓకేనా. సో ఇది మనకి ఇండెక్స్ అవ్వడానికి ఒక 28 అవర్స్ సారీ 28 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ తీసుకుంటుంది అనమాట టైం. ఓకేనా. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే. సో ఓవర్ వ్యూ ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నట్టు. ఓకేనా. సో ఇన్సైట్స్ ఇక్కడ కూడా సేమ్ ఇట్లాగా మన ఇక్కడ వచ్చేసి చూడండి 7 డేస్లో మన వెబ్సైట్ ఎట్లా ఉంది, ఎంత ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్. ఇక్కడ వచ్చేసి మన డేటా అంటే మన వెబ్సైట్లో ఉండే ఎర్రర్స్ ఏమున్నాయి ఏంటి అనేది సో మొత్తం కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు. ఓకేనా. సో మన వెబ్సైట్లో ఏమైనా చేంజెస్ చేయాలా, ఓకేనా. సో ఏమైనా ఎంక్వైరీస్ ఏమైనా ఉన్నాయా, ఏ పేజెస్ ఉన్నాయి, ఓకేనా. సో ఇది వచ్చేసి ఏ డివైజెస్లో ఎట్లా పనిచేస్తుంది, ఓకేనా. సో ఇవంతా కూడా మనకి ఇక ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఓకేనా, ఎంతమంది క్లిక్ చేసి చూస్తున్నారు, ఇవంతా కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నట్టు దీంట్లో. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అంటే ఇందాక మనం ఏదైతే వెబ్సైట్ లింక్ ఉంటుందో సో ఆ లింక్ని ఇక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట. ఓకేనా. ఓకే. సో మీరు చేసేటప్పుడు ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు వేరే ఏమైనా ఉన్నాయా, ఓకేనా, వేరే వెబ్సైట్లు ఏమైనా ఉన్నాయా లేదంటే ఓన్లీ ముందే ఉందా అని చెప్పేసి ఇక్కడ మనం చెక్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదైతే మీరు సబ్మిట్ చేస్తున్నారో, ఏ పేజ్ అయితే సబ్మిట్ చేస్తున్నారో సో ఆ పేజీకి సంబంధించిన యూఆర్ఎల్ మాత్రమే ఇక్కడ ఉండాలన్నట్టు. ఓకేనా. ఓకే. సో ఇక్కడ మాత్రం ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది, సో ఇక్కడ మీరు ఏదో ఇక్కడ వేరే వెబ్సైట్ లింక్ ఉంది, సో ఇక్కడ మీరు ఏదో సబ్మిట్ చేశారనుకో అది తీసుకోదన్నమాట. ఓకేనా. మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అది కేర్ఫుల్గా చూసుకోవాలి మీరు. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పేజెస్. సో పేజెస్ అనేది పేజెస్లో ఉండే డేటాని సో ఇక్కడ వచ్చేసి మనకి చెక్ చేసి దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట మనకి ఈ పేజ్ ఇండెక్సింగ్లో. ఓకేనా. అర్థమైందా? అర్థమైంది సార్. సో నిన్న మీకు చెప్పినట్టు సైట్ మ్యాప్ ఇక్కడ చూడండి. ఈ సైట్ మ్యాప్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ సబ్మిట్ చేసుకోవాలి. ఓకేనా. ఓకే. సో ఇక్కడ వచ్చేసి సైట్ మ్యాప్స్ అనేవి ఏదైతే నేను ఏదైతే చెప్పినానో సో దాంట్లో ఆ సైట్ మ్యాప్ అనేది జనరేట్ చేసుకొని ఇక్కడ మనం సబ్మిట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం సబ్మిట్ చేయకపోయినా ఏం కాదు, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రిమూవల్స్. ఓకే. సో ఈ రిమూవల్స్ ఏంటి అని అంటే సో ఇక్కడ ఏదైతే ఇక్కడ మీ దాంట్లో ఇక్కడ వచ్చేసి చూడండి టెంపరరీ రిమూవల్స్, అవుట్డేటెడ్ కంటెంట్, తర్వాత వచ్చేసి సేఫ్ సెర్చింగ్, లెటరింగ్. ఓకే. సో ఇది వచ్చేసి మీకు ఏమైనా పనికిరాని కంటెంట్ ఏదన్నా ఉందనుకో మీ పేజీలో, సో దానికి మనము అది రిమూవ్ చేయాలంటే సో ఆ పేజీని మనం ఇక్కడ రిమూవ్ చేయొచ్చు అనమాట. ఏదైనా మీరు ఏదైనా పేజ్ ఉందనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేజ్లో ఏదైనా 404 ఎర్రర్ వచ్చింది, ఓకేనా. సో ఇంకా లేదంటే ఇంకొక వేరే ఎర్రర్ ఏదైనా వచ్చిందనుకో, ఓకే. సో ఇక్కడ ఆ పేజ్ లింక్ తీసుకొని ఇక్కడ వచ్చేసి న్యూ రిక్వెస్ట్ ఉంది కదా, సో న్యూ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ పేజ్ యొక్క లింక్ని ఇక్కడ మనం సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేసి ఇక్కడ
ఇక్కడ రిమూవ్ దిస్ యూఆర్ఎల్ ఉంది. ఓకే, సో ఆ యూఆర్ఎల్ ఒకటే రిమూవ్ చేయాలన్నా, లేదంటే అసలు ఓవరాల్గా అసలు గూగుల్ నుంచే తీసేయాలని చెప్పేసి అడుగుతా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు గూగుల్ నుంచి తీసేయాల్సిన అవసరం ఉండదు కదా సార్, మన వెబ్సైట్ లో రిమూవ్ చేస్తే రిమూవ్ అవుతుంది కదా. ఏంటి సార్? మనం గూగుల్లో ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా, వెబ్సైట్ లోనే రిమూవ్ చేయొచ్చుగా. అట్లా అంటే మేము గూగుల్కి సబ్మిట్ చేసినాం కదా, కంటెంట్ రిమూవ్ చేస్తాం. మ్మ్. ఇప్పుడు 404 ఎర్రర్ వస్తే మీరు రిమూవ్ చేయలేరు కదా వెబ్సైట్లో. మ్మ్. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటిది తీసుకొని వీటిలో మనం ఆ పేజ్ యొక్క యూఆర్ఎల్ తీసుకొని ఇక్కడ మనం సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా గూగుల్ అనేది రిమూవ్ చేస్తాయి అనమాట. మ్మ్. ఓకేనా, ఆ పేజ్ రిమూవ్ చేసేస్తే మనకి ఓపెన్ అయిపోద్ది అన్నట్టు. మ్మ్. ఓకేనా. ఓకే. సో ఇట్లాగనమాట, ఇట్లా యూఆర్ఎల్ తీసుకొని ఇక్కడ సబ్మిట్ చేసేస్తే అది రిమూవ్ అయిపోద్ది అన్నట్టు. మ్మ్. సో తర్వాత వచ్చేసి లింక్స్. ఇక్కడ వచ్చేసి దీంట్లో వచ్చేసి మనం మన వెబ్సైట్ యొక్క స్పీడ్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఇక్కడ మనం చూసి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో పేజ్ స్పీడ్ మొబైల్ ఎట్లా ఉంది. ఓకేనా, సో తర్వాత వచ్చేసి డెస్క్టాప్లో ఎట్లా ఉంది. ఓకేనా, సో దానికి సంబంధించిన రిపోర్ట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అన్నట్టు. ఓకేనా. ఓకే. సో మన వెబ్సైట్లో ఇష్యూస్ అనేది ఏం లేవంట. ఓకే, సో ఇష్యూస్ ఏమైనా ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ ఇష్యూస్. సో మన సెక్యూరిటీ ఇష్యూస్ కూడా దీంట్లో ఏం లేవు అనమాట. ఓకేనా, అంటే మన వెబ్సైట్ ఏమైనా సెక్యూర్గా ఉందా లేదా, ఎవరైనా హ్యాక్ చేస్తున్నారా, లేదంటే ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది ఇక్కడ మనకి ఎర్రర్స్ అనేది చూపిస్తుంది అన్నట్టు. ఓకే. 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 సో మన వెబ్సైట్లో ఎక్స్ట్రా లింక్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఎక్స్ట్రా లింక్స్ అంటే ఇప్పుడు మన వెబ్సైట్ని మన వెబ్సైట్ లింక్ వేరే వాళ్ళ వెబ్సైట్లో ఏమైనా లింక్ చేస్తున్నారా లేకపోతే అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. లింక్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ మనకి డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్ ఉంటుంది కదా. సో మన వెబ్సైట్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 months అనుకో. సో ఆ 3 monthsలో మన వెబ్సైట్ యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, సో మన వెబ్సైట్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా. ఓకేనా, సో ఇదంతా కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో మంత్లీ వైజ్ కానీ లేదంటే 90 days అంటే 3 months కదా. సో 3 monthsకి వన్ టైం అనేది 3 monthsకి వన్ టైం కానీ లేదంటే మంత్లీ వన్ టైం కానీ ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట రిపోర్ట్. ఓకేనా. ఓకే. సో తర్వాత వచ్చేసి సెట్టింగ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం వెరిఫికేషన్ చేసినాం కదా ఇందాక. HTML ట్యాగ్ వెరిఫై అయిపోయింది. ఓకేనా. ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం డొమైన్ తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా మనకి వస్తాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం సబ్మిట్ చేస్తాం కదా. ఇలా మనం వర్డ్ప్రెస్లో మనం కోడ్ అనేది అక్కడ పేస్ట్ చేస్తాం కదా మనం. సో ఇట్లా మనం చేయొచ్చు అనమాట. సో ఒకవేళ లేదు అనుకోండి, సో ఇట్లా కాకుండా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. సో ఈ యూఆర్ఎల్ ఈ కోడ్ ఏదైతే ఉందో సో అది తీసుకొని మనము ఇక్కడ అపీరెన్స్ అని చెప్పేసి ఇక్కడ అపీరెన్స్ కనిపిస్తుంది కదా. సో ఈ అపీరెన్స్లో మీకు ఇక్కడ లాస్ట్లో ఒకటి థీమ్ ఫైల్ ఎడిటర్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట.
ఓకేనా. సో ఓకే. దాంట్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ హెడర్ అని చెప్పేసి హెడర్లో చూసుకోవాలన్నమాట. ఓకే. సో ఎప్పుడు కూడా మనం ఈ సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి థీమ్ ఫైల్ ఎడిటర్ అని చెప్పేసి లాస్ట్లో కనిపిస్తుంది. ఓకేనా. సో ఈ లాస్ట్లో కనిపిస్తున్న దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మొత్తం కోడ్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఆ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత సో అక్కడ వచ్చేసి మనకి హెడర్ అండ్ ఫూటర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో హెడర్ లేదంటే హెడర్ ఫూటర్ సో ఈ రెండింటిలో ఎక్కడైనా సరే మనం పేస్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఎప్పుడు కూడా స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ మనం ఇది కోడ్ అనేది పేస్ట్ చేయాలి, మధ్యలో అనేది చేయకూడదు అనమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి 26 to 31 మధ్యలో ఉంటుంది అనమాట మన కోడ్ హెడర్కి సంబంధించింది. ఓకేనా. 26 to 31 అర్థమైందా. సో 26 to 31 ఈ మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు 31 ఉంది కదా. సో 30లో పేస్ట్ చేసుకోవచ్చు, 27లో పేస్ట్ చేసుకోవచ్చు మనం కాలంలో. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఫీడ్బ్యాక్, ఇక్కడ ఏదైనా ఫీడ్బ్యాక్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఈ సబ్స్టెన్స్లో ఏమైనా డౌట్ ఉన్నాయి సార్ మీకు? ఏం లేవు సార్. సో ఆల్రెడీ గూగుల్ అనేది మన వెబ్సైట్ని క్రాల్ చేసింది. గూగుల్ క్రాల్ చేసింది. సో ఇండెక్స్ అవ్వడానికి మనకి టైం తీసుకుంటుంది అనమాట. సో ఇందాక ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ టిక్ మార్క్ లేదు కదా. సో అప్పుడు ఏం చూపించింది ఇక్కడ మనకి URL is not found అని చెప్పి చూపించిందా? చూపించింది కదా. సో గూగుల్ కాల్ చేసింది. సో మనం ఏంటంటే ఇక్కడ రిక్వెస్ట్ ఇండెక్స్ ఉంది కదా. సో అప్పుడు మనం గూగుల్కి ఇండెక్స్ చేయమని చెప్పి చెప్తున్నాం అన్నట్టు. ఓకేనా. సో ఇది మనం చూసినాం కదా HTTPS. ఓకే. సో ఇది వచ్చేసి ఏంటంటే SSL సర్టిఫికేట్ అనేది దీనికి యాక్టివేట్ చేయాలన్నమాట. ఓకే. సో ఆల్రెడీ ఈ HTTPS అనేది మనకి ఇబ్బంది ఏం లేదు, మన వెబ్సైట్ అనేది సెక్యూర్గానే ఉందన్నమాట. అంటే ఇప్పుడు వరకు క్రాల్డ్ కాలేదా మీది వెబ్సైట్? సార్ మీ వెబ్సైట్ క్రియేట్ చేసి ఎప్పుడో చేస్తుంటారు కదా. అర్థం కాలేదు. మీ వెబ్సైట్ క్రియేట్ చేసింది ఎప్పుడో చేస్తుంటారు కదా అంటున్నా. లేదు నేను మీకు ఉంది కదా, మీకు ప్రాక్టీస్ కోసం ఇచ్చేటప్పుడు తీసుకునేది నేను అది. మీ ప్రాక్టీస్ చేయడం కోసం నేను తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఓకే. సో ఇట్లా ఈ ప్రాక్టీస్ చేయడానికి తీసుకున్నది కూడా మనం పే చేయాలా? ఏదైనా ప్రాక్టీస్ చేయడానికి తీసుకున్నా కానీ పే చేయాలా అమౌంట్? సబ్ డొమైన్స్ లేవు కదా. సబ్ డొమైన్ లేదని చెప్పేసి నేను డొమైన్ అనేది బై చేసి హోస్టింగ్ తీసుకున్నాను అనమాట. ఓకే. ఇప్పుడు నా వెబ్సైట్ సబ్ డొమైన్ ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? సబ్ డొమైన్ అంటే దాంట్లో మీకు ఏదైతే హోస్టింజర్ లో మీరు తీసుకున్నారు కదా, హోస్టింజర్ లో మీకు డొమైన్స్ లో మీకు సబ్ డొమైన్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు సబ్ డొమైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ కంపెనీ మీకు కానీ ఫ్రీగా ఇస్తే, ప్రొవైడ్ చేస్తుంటే. సో ఫ్రీగా ప్రొవైడ్ చేయకపోతే మనం ఏం చేయలేము, వదిలేయడమే.
మన సబ్ డొమైన్ ఉందనుకోండి, దాంట్లో ఏమన్నా చేంజెస్ చేసి మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మన వెబ్సైట్ కి ఏం ఎఫెక్ట్ ఉండదుగా? వెబ్సైట్కి ఇబ్బంది ఏమి ఉండదు. దాంట్లో ఏం చూపెట్టదు కదా, దీంట్లో మనం ఆల్రెడీ ఏదో ప్రాక్టీస్ చేస్తుంటే అట్లా. అది సపరేట్, ఇది సపరేట్. సో దానికే దీనికి అనమాట. ఓకేనా? ఓకే. సో ఇదనమాట సెర్చ్ కన్సోల్కి సంబంధించి. ఓకేనా? సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇక్కడ వచ్చేసి మన URL ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పి చూసుకోవాలి. ఒకవేళ లేదు అంటే మనం ఇక్కడ యాడ్ ప్రాపర్టీ ఉంది కదా, సో యాడ్ ప్రాపర్టీ మీదకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ అది ఉంది సబ్ డొమైన్, మెయిన్ డొమైన్ చూసుకోవాలి. సో సబ్ డొమైన్ అయితే సబ్ డొమైన్ సబ్మిట్ చేయాలి. లేదు నాది మెయిన్ డొమైన్ అయితే మెయిన్ డొమైన్లో ఇక్కడ URL పేస్ట్ చేసి కంటిన్యూ కొటేషన్ ఉంటే మీకు తీసుకుంటుంది అనమాట. ఓకేనా? సో తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి మీకు ఏదైతే పేజ్ ఉంటుంది కదా, సో ఆ పేజ్ని ఇక్కడ మీరు సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, అర్థమైందా? అంటే SEO చేసే ముందు ఇవన్నీ చేయాలి మనం. ఇప్పుడు మనం SEO చేయాలంటే మనం గూగుల్ సబ్మిట్ చేయాలి మన వెబ్సైట్. ఓకేనా? ఓకే. సో ఇదనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి సో మీరు ఇక్కడ ఇందాక అడిగినారు కదా కీవర్డ్ రీసెర్చ్ చేయాలంటే కీవర్డ్ టు రైవ్ అని ఉంది. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ వచ్చేసి SE ర్యాంకింగ్ ఉంది. ఓకే, ఫ్రీ టూల్స్. ఫ్రీ టూల్స్ కదా. వచ్చేసి వర్డ్ స్ట్రీమ్ ఉంది కదా, సో ఈ వర్డ్ స్ట్రీమ్ లో కూడా మనం చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మోజ్ ఉంది కదా, ఇక్కడ ఫ్రీ కీవర్డ్ రీసెర్చ్ టూల్ దగ్గర క్లిక్ చేయండి. ఓకే. సో క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది కదా డాష్ బోర్డు, ఇక్కడ లాస్ట్కి రావాలి ఇక్కడ. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి లాగిన్ ఉంది కదా, సో లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ చేసుకోండి ఇట్లా. క్రియేట్ అయిన అకౌంట్ దగ్గర అకౌంట్ అనేది దీంట్లో క్రియేట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇచ్చాడుగా నో ఛార్జ్ టుడే, అంటే టుడే ఛార్జ్ లేదు, తర్వాత ఛార్జ్ చేస్తాడు వీడు. నో ఛార్జ్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, నో ఛార్జ్ టుడే. మోజ్ ప్రో మీడియం. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనకి ఫ్రీ ఉంటది ఒక 4 రోజులు. The monthly charges are $179 plus applicable taxes in 7 days. Paid తర్వాత. సో అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి కిందకి రండి, ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ SEO రివ్యూ టూల్స్ అని ఉంది కదా, సో ఇది కూడా ఈ టూల్ కూడా బాగానే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం కీవర్డ్స్ని మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఈ టూల్ యూజ్ చేసి. ఓకేనా? సో తర్వాత వచ్చేసి ఇంకా కిందకి రండి. సో ఇది కూడా ఓవర్ సజెస్ట్ అనమాట. ఓకేనా?
నెక్స్ట్ వచ్చేసి సో డిస్క్రిప్షన్ టూల్ ఉంది కదా, సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు నిన్నటిదాకా కీవర్డ్ రీసెర్చ్ చేసినారు అవునా. సో ఇప్పుడు ఏంటంటే మనకి డిస్క్రిప్షన్ ఓకేనా, సో కంటెంట్ ఇవన్నీ కూడా మనం దీంట్లో తీసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే, రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్ అని పెట్టుకుంటున్నాం. సో ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకి దానికి రిలేటెడ్గా మనకి కంటెంట్ అనేది వస్తుంది అనమాట. ఓకే ఓకే, సో ఇట్లా మనకి వస్తుంది అనమాట, ఇట్లా వస్తుంది. ఓకే ఓకేనా, సో దీంట్లో మనకి ఏదైతే మనకి కావాలో సో అంతవరకు మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఓకే సో వీటిలో ఏది రిలేటెడ్గా మనకు కావాలో సో అది తీసుకోవచ్చు. ఓకే, సో సో లేదు అంటే చాట్ జీపీటీ నుంచి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి, ఇక్కడ డాష్ వర్డ్ అని ఉంది కదా, డాష్ వర్డ్. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రీ మెటా డిస్క్రిప్షన్ జనరేటర్ ఉంది, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ కీవర్డ్ ఉంది, కీవర్డ్ని సెర్చ్ చేయండి. ఇక్కడ ఇవన్నీ కూడా ఏఐపిఆర్ఎం లో కూడా వస్తాయి అనుకుంటా, క్రోమ్ ఎక్స్టెన్షన్. దేంట్లో సార్? క్రోమ్ ఎక్స్టెన్షన్ ఏఐపిఆర్ఎం అని ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా వస్తాయి. ఓకే, సో ఇట్లా సెర్చ్ చేసినా కూడా మనకి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి వచ్చింది అక్కడ కంటెంట్ హోటల్స్ గురించి. సో డిస్క్రిప్షన్ వచ్చింది, సో దీంట్లో ఏది కావాలనేది మీరు కాపీ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే, సో ఈ డిస్క్రిప్షన్ అనేది త్రీ పారాస్ వచ్చింది. ఓకే, సో దీంట్లో ఏ పారా కావాలనేది మీరు తీసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఓకే సో నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ డిస్క్రిప్షన్ జనరేటర్. ఇక్కడ వచ్చేసి వీడియో గురించి అడుగుతాను, వీడియో టాపిక్ ఏందని. ఇక్కడ చూడండి, ఓకే, సో ఇక్కడ చూడండి ఎట్లా కంటెంట్ ఎట్లా వచ్చిందో. ఓకే, సో ఇదంతా కూడా మనం ఏది కావాలని మనం తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని అర్థమవుతుందా? సో మీకు నచ్చింది వీటిలో చదువుకొని వీటిలో మీకు ఏదైనా నచ్చిందంటే అది తీసుకొని మనం కంటెంట్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ డిస్క్రిప్షన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి SEO AI అని ఉంది. ఓకే, మెటా డిస్క్రిప్షన్ జనరేటర్ అని. ఓకేనా, సో దీని మీద క్లిక్ చేయండి.
దీని మీద క్లిక్ చేయండి. సో ఇది సో ఇది పెయిడ్ టూల్. సో దాని గురించి అమౌంట్ అడుగుతుంది ఇక్కడ. ఓకేనా? Okay. Sir, not showing anything on a screen. ఏం సార్? On screen, not showing anything. Your wallpaper only it is showing. స్క్రీన్ కనిపిస్తుంది, కనిపించలేదా? ఓకే. Okay. సో నా తర్వాత వచ్చేసి వీటిలో కూడా మనం తీసుకోవచ్చు అనమాట. రీకోటి అని ఇది కూడా మనకి డిస్క్రిప్షన్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకేనా? Okay. ఇక్కడ వచ్చేసి హబ్ స్పాట్. సో దీంట్లో కూడా మనకి డిస్క్రిప్షన్ అనేది టూల్ అనేది తీసేస్తుంది అనమాట. ఓకేనా? Okay. సో వీటిలో మనం ఏ టూల్ కావాలో ఆ టూల్ అనేది తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. How we are getting all these herf in that it is showing. ఏం సార్? ఏ హెర్ఫ్ లో ఇవన్నీ చూపిస్తుంది. ఓకే. అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చెప్తారా? ఇక్కడ హెర్ఫ్ అని ఉంది కదా సార్, ఫస్ట్ ది దానిలో ఇవన్నీ చూపిస్తాయి అంటున్నా. చూపిస్తాయి సార్. హెచ్ఎఫ్ కదా అది, దాని గురించి మీరు అడిగేది. దీంట్లో చూపిస్తుంది మొత్తం. కీవర్డ్ రీసెర్చ్ దీన్ని యూస్ చేయొచ్చా? దీంట్లో కూడా చేయొచ్చు కీవర్డ్ రీసెర్చ్. ఓకే. దీంట్లో డిస్క్రిప్షన్ ఇస్తుంది, తర్వాత కీవర్డ్స్ కూడా ఇస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి హెచ్ఎఫ్స్ ఉంది కదా, వచ్చేసి ప్రీ కీవర్డ్ టూ జనరేటెడ్ టూల్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇది వచ్చేసి ఇక్కడ చూడండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఇండియాని సెలెక్ట్ చేసుకోండి.
ఫైండ్ కీవర్డ్స్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఇది వచ్చేసి ఓన్లీ ఒకటి మాత్రమే చూపించింది ఇక్కడ. సో ఇంకా ఎక్కువ కావాలంటే ఇక్కడ వచ్చేసి మనకి మంత్కి వచ్చేసి $29 పే చేయమంటుంది. ఓకేనా? ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మీడియం ఉంది, ఇది వచ్చేసి గ్రేటర్ దెన్ లెస్ దెన్, సరే గ్రేటర్ దెన్ కదా, మనకి మీడియంలో ఉంది కీబోర్డ్. ఓకే, వాల్యూమ్ మోర్ దాన్ 100 ఉంది. సార్ అది వాల్యూమ్ మోర్ దాన్ 100 ఉంది, గ్రేటర్ దాన్ అంటే మోర్ దాన్. సో ఇప్పుడు వచ్చింది చూడండి ఇక్కడ మళ్ళీ. సో బెస్ట్ హోటల్స్ ఇన్ బెంగళూరు అని కొడితే ఇక్కడ ఎన్ని కీవర్డ్స్ వచ్చినాయి చూడండి. ఓకే, సో ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి బెస్ట్ హోటల్స్ ఇన్ బెంగళూరు అనేది ఈజీ అనమాట. సార్ దీంట్లో ఓన్లీ వాల్యూమ్ చూపిస్తుంది కదా, ఇంకోటి మంత్స్ కి ఎన్ని సెర్చెస్ వచ్చాయి అట్లా ఏం చూపెట్టలేగా, మంత్లీ హౌ మెనీ సెర్చెస్ వి ఆర్ గెటింగ్. సార్ ఇక్కడ మామూలుగా దేంట్లో కీవర్డ్ ప్లానర్ లో మంత్లీ ఎన్ని సెర్చెస్ వచ్చాయి, 2 months కి ఎన్ని సెర్చెస్ వచ్చాయని కూడా చూపిస్తుంది దాంట్లో. అవునవును, ఆ కీవర్డ్ ఇక్కడ చూపిస్తుంది April 5 వరకు అంటే ఇది. సో April 5 వరకు, ఓకేనా. సో మోర్ దెన్ 1000 మెంబర్స్ వరకు సెర్చ్ చేసిన దీంట్లో. April 5 ఎక్కడుంది సార్? April 5 ఏది? April 5 ఎక్కడుంది? ఇది సార్ సైడ్ లో అప్డేటెడ్ అని ఉంది కదా పైన, దాని కింద April 5 అని చెప్పి. ఓకే ఓకే, సో బెస్ట్ హోటల్స్ ఇన్ బెంగళూరు ఇండియా అని కొడితే ఇది లెస్ దెన్ 100 మెంబర్స్ వరకు సెర్చ్ చేసిన అనమాట. సో బెస్ట్ హోటల్స్ ఇన్ బెంగళూరు ఫర్ కపుల్స్ అని కొడితే ఇది వచ్చేసి లెస్ దెన్ 8 days లో మనకి 100 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు అన్నట్టు. సో బెస్ట్ హోటల్స్ ఇన్ బెంగళూరు నియర్ ఎయిర్పోర్ట్ అని కొడితే లెస్ దెన్ 100 మెంబర్స్ అనేది సెర్చ్ చేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ హోటల్స్ ఇన్ బెంగళూరు ఫర్ అన్మ్యారీడ్ కపుల్స్ అని కొడితే లెస్ దెన్ 100 మెంబర్స్ వరకు దీంట్లో సెర్చ్ చేస్తున్నారు 7 daysకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి చీప్ అండ్ బెస్ట్ హోటల్స్ ఇన్ బెంగళూరు అని చెప్పి అనిపిస్తుంది కదా. సో దీంట్లో వచ్చేసి లెస్ దెన్ 100 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు, అంటే మార్చ్ 15th వరకు. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి బెస్ట్ హోటల్స్ ఇన్ బెంగళూరు అని చెప్పి బెంగళూరు ఫర్ ఫ్యామిలీ అని కొడితే లెస్ దెన్ 1 dayకి 100 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ బెస్ట్ హోటల్స్ ఇన్ బెంగళూరు ఫర్ డిన్నర్ అని కొడితే లెస్ దెన్ 100 మెంబర్స్ March 24 వరకు. ఓకే, సో ఇది వచ్చేసి లెస్ దెన్ 100 మెంబర్స్ అబౌట్ 1 hourలో బెస్ట్ హోటల్స్ ఇన్ బెంగళూరు ఫర్ లంచ్ అని కొడితే ఇట్లా లెస్ దెన్ 100 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు అనమాట పర్ అవర్కి. ఓకేనా? ఓకే, సో దీంట్లో వచ్చేసి బెస్ట్ హోటల్స్ ఇన్ బెంగళూరు సిటీ సెంటర్ అని కొడితే లెస్ దెన్ 100 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు అనమాట. ఓకే, బెస్ట్ హోటల్స్ ఇన్ బెంగళూరు జమ్మూట్ అని కొడితే లెస్ దెన్ 100 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ చీప్ అండ్ బెస్ట్ హోటల్స్ ఇన్ బెంగళూరు అని కొడితే ఇక్కడ వచ్చేసి లెస్ దెన్ 100 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు అనమాట. తర్వాత వచ్చేసి బెస్ట్ హోటల్స్ ఇన్ బెంగళూరు విత్ స్విమ్మింగ్ పూల్ అని కొడితే లెస్ దెన్ 100 మెంబర్స్ అనేది ఇక్కడ సెర్చ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? సో ఇట్లా, సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మనం పెయిడ్ అనేది పెట్టలేము కాబట్టి దీనికి ఏం చేయాలంటే మనం కంప్లీట్ ఫ్రీలో చూసుకోవాలన్నట్టు. ఓకేనా? ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? సో వీటన్నిటిలో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట కీవర్డ్ రీసెర్చ్ టూల్స్. ఓకేనా? ఓకే, ప్రతిదానికి టూల్స్ ఉంటాయి, వాటిలో మనం చెక్ చేసుకొని రీసెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఈ సర్చ్ కన్సోల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
ఏం లేవు సార్. ఆ? ఏం లేవు సార్. ఓకే. సో అట్లా కూడా చాట్ జీపీటీ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో చాట్ జీపీటీలో కూడా మనం తీసుకోవచ్చు అన్నట్టు కంటెంట్. జెమినైలో కూడా వస్తుంది. జెమినై చాట్ జీపీటీ. జెమినై ఉంది, జెమినైలో కూడా తీసుకోవచ్చు మనం. సేమ్ యాస్టీజ్ చాట్ జీపీటీ అట్లాగా జెమినై కూడా అట్లాగే అనమాట. అవునా. ఓకేనా. ఓకే సార్. అయితే ఓకే సార్. సార్ రికార్డింగ్ వెంటనే పంపించండి. ఏంటి సార్? ఈ క్లాస్ రికార్డింగ్ వెంటనే పంపించండి. నిన్న మన సాటర్డే కూడా నైట్ పంపించారు, నైట్ 9:40కి సాటర్డే నైట్ పంపించాను కదా మీకు నేను రికార్డు. పంపించారు. లేట్గా ఎప్పుడో నైట్ పంపిస్తే ప్రాక్టీస్ చేయడం కుదరదు కదా. ఓకే, పంపిస్తాను.